గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గళ్ళ మాధవి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రమంతా జగన్ అరాచక పాలనతో ఉందన్నారు. రాష్ట్రంలో యువత గంజాయితో నిండి ఉందని, యువతకు ఉద్యోగం లేని పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను రూపొందించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహాయం కావాలని, ప్రజల శ్రేయస్సు కోసం కూటమిగా ఏర్పడి పాలిస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసుకుంటే గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయ్యి అధోగతి పాలయ్యి ప్రజలు ఏం చేయాలో ఎటుపోవాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉంటున్నారు. ప్రతి ఇంటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఏకైక అంశం ఈ అరాచక పాలన, ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది, ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీయే మన రాష్ట్రంలోకి వస్తుంది, ఎప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, ఎప్పుడు మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఏకైక ఆకాంక్షతో ప్రజలందరూ ఎదురు చూడడం నేను చూశాను. అయితే ఈ గడిచిన 5 ఏళ్ల పాలనలో ఒక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ప్రతి ఒక్కరూ వారి వారి అంశాలలో ఎంతో నరక యాతనను పొందారు. అందులో ఒక యువతను తీసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయితో, డ్రగ్స్తో నిండిపోయింది. యువత ఎటుపోతున్నారో తెలియని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడా లేనంత, మరీ మన ఇండియాలో కూడా ఎక్కడా లేనంత అరాచక పాలన మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము. ప్రజలందరూ వాపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం, ఎటుపోతుంది మన ఆంధ్ర రాష్ట్రం అని. ఉద్యోగాలు లేవు, పిల్లలకి ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నత చదువుకుని కూడా ఎటుపోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది. ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది. వచ్చి రాగానే ఈ 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి, ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అలాగే తీసుకుంటే మన రైతులు గడిచిన 5 ఏళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు. అలాంటి మన రైతన్నల కోసం వారు ఉంటేనే మనం ఉన్నాం, వారు ఉంటేనే మనం ఒక ముద్ద దిగే పరిస్థితిలో ఉన్నా కూడా వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు. అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి 20,000 చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు. ఇక చూస్తే మహిళలకి ఇంతవరకు ఏ ఆదరణ లేని ప్రభుత్వం కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఎలాంటి ప్రభుత్వం మనం ఇంతవరకు చూసినా మన రాష్ట్రంలో ఎప్పుడు మహిళలు ఇంత దారుణంగా మోసపోయింది లేదు. అమ్మఒడి అని 15,000 ఇచ్చి వారి వెనకాల నుంచి వారికి ధరలను పెంచి కల్తీ మద్యాన్ని ఇచ్చి వారి ఇంటిని అస్తవ్యస్తంగా, వారి ఇంటి యజమానిని బలి తీసుకుంటూ వారి ఇంటిని రోడ్డు మీదకి లాక్కొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. అలాంటి మహిళలకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వైకాపా ప్రభుత్వం భయంకరంగా మోసం చేసింది వారిని. అయితే మన మహిళల కోసం మన చంద్రన్న ఎన్నో పథకాలను ఈరోజు తీసుకొచ్చారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నాము. అలాగే మన పిల్లలు చదువుకుంటాను, విదేశాలకు వెళ్తాము అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం లేదా చదువుల కోసం వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది, కలలకు రెక్కలు అనే మన ప్రోగ్రాం ద్వారా. అలాగే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు జమ చేసే ఒక స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ అయితే చాలు వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్క మహిళకి వారి అకౌంట్లో వారి పిల్లల చదువు కోసం ఏడాదికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేసే ప్రక్రియలో ఉన్నాము. ఇలా యువతని, మహిళలని, రైతన్నలని, ప్రతి వర్గ ప్రజలని వారి బాధల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలను రచించింది.